నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం తక్కువగా నమోదు కావడం వెనుక ఉన్న అంతరం ఏమిటో వెల్లడించాలి. బిఎల్ఓల నిర్లక్ష్యంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు చిన్నారులకు పోలియో చుక్కల మందును తప్పక వేయించాలి. ప్రజలకు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు పిలుపు. విద్యార్థులు యువత తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్న తరుణంలో విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ స్పష్టీకరణ. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం తక్కువగా నమోదు కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అధికార యంత్రాంగం తెలియచేయాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా డిమాండ్ చేశారు. కడప నగరంలోని తన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఎల్ఓలు ఇంటింటికి తిరగకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో 83% ఎన్యూమరేషన్ కార్యక్రమం నిర్వహించామని జిల్లా యంత్రాంగం నివేదిక ఇచ్చిందని, కడప నియోజకవర్గంలో 2026 ఓటర్ల లిస్టు ప్రకారం 2,86,000 ఓట్లు ఉంటే 65% మాత్రమే ఎన్యూమరేషన్ జరగడానికి కారణం ఏమిటన్నారు. అంతమంది బిఎల్ ఉన్నప్పుడు ఎందుకంత తక్కువగా ఎన్యూమరేషన్ ఫారం అందజేశారని వారు ప్రశ్నించారు. ఇంటింటికి తిరగాల్సిన బిఎల్ఓలు వీధి చివరిలో సచివాలయంలో కూర్చొని ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి వివరించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికీ బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లడం లేదని ఆరోపించారు. బాడుగిళ్లలో నివాసం ఉంటున్న వారికి కూడా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని, మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాలందరికీ అందించి ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఓటు మన ప్రాథమిక హక్కు అని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముసాయిదాలో ఓట్లు రాకపోతే ఓట్ల సమగ్ర సవరణ కార్యక్రమం సందర్భంగా బిఎల్ఓ ఇచ్చిన రసీదు చూపిస్తే పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఓటరు ఫామ్ తీసుకుని వాటిని భర్తీ చేసి బిఎల్ఓలకు అందజేయాలని అంజద్ బాషా సూచించారు. అలాగే 2002లో ఓటర్ల లిస్టులో పేర్లు లేని పక్షంలో తండ్రి, గ్రాండ్ పేరెంట్స్ ద్వారా మళ్లీ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఏదో ఒక ఐడి కార్డును ప్రూఫ్గా పెట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే శాశ్వత నివాస ధృవీకరణ పత్రాన్ని సైతం ప్రూఫ్గా పెట్టవచ్చన్న అంశాన్ని ఓటర్లు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఇంకా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. నిన్న జిల్లా అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే జిల్లాలో 83% ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగాయి అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో 18,96,231 ఓటర్లు ఉంటే దాంట్లో 15,92,162 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు మరి నిన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేశామని చెప్పి జిల్లా యంత్రాంగం మరి ఒక నివేదికలో పత్రికలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నియోజకవర్గాల వారీగా కూడా మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి బద్వేలులో 2,01,629 అంటే 90.81% మరి ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగాయి అని చెప్పి చెప్పడం జరిగింది. రాజంపేట నియోజకవర్గంలో 2,21,712 అంటే 90.95% మరి రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కడప నియోజకవర్గానికి వస్తే ఇప్పటికీ కేవలం 185,388 అంటే 65.28% మాత్రమే ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి. అదేవిధంగా పులివెందులలో 2,21,000 అప్లికేషన్లు అంటే 86.86% ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. కమలాపురంలో 176,586 అంటే 85.43% మరి ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు మరి డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది.
జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే 2,11,028 అంటే 86.10% మరి ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. పొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే 2,14,760 అంటే 85.73% మరి ఎన్యుమరేషన్ ఫారాలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. మరి అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గానికి వస్తే 1,81,038 అంటే 84.66% మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే మరి ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగిందని చెప్పి మరి నిన్నటి పత్రికలో రావడం జరిగింది, జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే పాత వైఎస్ఆర్ జిల్లాను మనం బేస్ చేసుకుంటే మేము మొత్తంగా 83% మరి ఇప్పటికే ఈ 11 రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు బిఎల్ఓలు మరి ప్రజలకు మరి ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంట్లో లీస్ట్గా మరి కడప నియోజకవర్గంలో మరి 2026 ఓటర్ల జాబితా ప్రకారం 2,86,000 ఓటర్లు ఉన్నారు. మరి తీరా చూస్తే మరి ఇప్పటి వరకు ఈ 11 రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అంటే 1,85,388 మాత్రమే, అంటే 65.28% అంటే 65% మరి ఎన్యుమరేషన్ ఫారాలు ఈ 11 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. మరి దీనికి కారణాలు ఏంటి అనేది మరి ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము ప్రతి బూత్కు ఒక బిఎల్ఓను అపాయింట్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో మరి 287 పోలింగ్ బూత్స్ ఉన్నాయి, పిఎస్ స్టేషన్స్ 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఓను మరి ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రతి పోలింగ్ బూత్కు ఒక బిఎల్ఏని కూడా అపాయింట్ చేసుకునే మరి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది, ఎన్నికల కమిషన్. తద్వారా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి 287 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి బూత్కు ఒక బిఎల్ఏని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 287 పోలింగ్ స్టేషన్లలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేటివ్గా ఒక బిఎల్ఏని మనం అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటికే. మరి ఇవాళ తీరా చూస్తే మరి ఒక పక్క బిఎల్ఓలు అపాయింట్ కావడం జరిగింది, ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు అపాయింట్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు కేవలం 1,85,000 మాత్రమే మరి ఇప్పటి వరకు మరి ఎన్యుమరేషన్ ఫారాలు అంటే 65% మాత్రమే మరి ఎన్యుమరేషన్ ఫారాలు మరి ప్రజలకు అందాయి అంటే మరి ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈ 10-11 రోజుల్లో మనం గమనించింది ఏంటంటే మరి ఎవరైతే ప్రభుత్వం అపాయింట్ చేసిన బిఎల్ఓలు వాళ్లకు నిర్దేశించిన ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు బిఎల్ఓలు ఏం చేయాలంటే ప్రతి డోర్కి వెళ్ళి మరి ఆ డోర్ నెంబర్కి వెళ్ళి ఆ డోర్కు వెళ్ళి మరి ఆ ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉంటే వాళ్లకు ఆ ఎన్యుమరేషన్ ఫారాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది బిఎల్ఓలు మరి డోర్ టు డోర్ వెళ్ళకోకుండా మరి ఎక్కడో ఆ వీధి చివరన కూర్చొనో లేకుంటే కొందరు సచివాలయాల్లో కూర్చొని మరి ఎవరైతే మరి ఓటర్ కార్డులు తీసుకొని వస్తారో మరి వాళ్లకు మాత్రమే మరి ఈ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు తాము చేస్తున్న కృషికి తల్లిదండ్రులు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించి తమ చిన్నారులకు పోలియో చుక్కల మందును తప్పక వేయించాలని ఇన్ఛార్జ్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నేపథ్యంలో శనివారం తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి చిన్నారికి 2 పోలియో చుక్కలు తప్పనిసరి అనే నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల ప్రతి బిడ్డకు పోలియో వ్యాధి నుంచి రక్షణ పొందేందుకోసం 2 చుక్కల మందులు వేయించాలన్నారు. సమీప పట్టణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలలో మీ చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం చుక్కల మందు వేయని చిన్నారులకు సోమవారం ఇంటి వద్దకు వచ్చి పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు పోలియో చుక్కల మందులు వేయించి పోలియో మహమ్మారి దరి చేయకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఉబేదుల్లా తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి మనం పల్స్ పోలియో చుక్కలు వేస్తాం. అలాగే మొత్తం మనము ఈ పల్స్ పోలియో బూత్స్ను 2404 బూత్స్గా మనం డివైడ్ చేశాము. అందులో ఫిక్స్డ్గా ఉండేవి 2315 ఉన్నాయి, మొబైల్ 57 ఉన్నాయి, ట్రాన్సిట్ 32 ఉన్నాయి. మొబైల్ అంటే మనము ఒక వెహికల్ ఇచ్చి ప్రోగ్రామ్ ఆప్షన్ ఇచ్చి మనం రూట్కి చెకింగ్ పంపించినప్పుడు మార్గ మధ్యంలో ఎక్కడో బస్సు కోసమో లేదా ఇంకో దానికోసమో ఆగి ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఆ మొబైల్ ద్వారా వేయగలం. ట్రాన్సిట్ బూత్స్ అంటే రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లలోను సపరేట్గా ఒక బూత్ని అక్కడ పెట్టి ఉన్నాము. ప్రజలు ఎక్కడికైనా ప్రయాణం అయి వెళ్తుంటారు, వాళ్ళు ఎమర్జెన్సీగా వెళ్తుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఆ ట్రాన్సిట్ బూత్ను ఉపయోగించుకొని చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల్సింది కోరుతున్నాం. మీరందరూ మీ ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయండి. ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కల్ని వేయించాల్సిందని కోరుతున్నాం. కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఈ చుక్కలు వేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదు. కొంతమందికి మాత్రమే మైల్డ్ ఫీవర్, హెడేక్, అబ్డామినల్ పెయిన్, డయేరియా, ఈ 4 సింటమ్స్ కొద్దిమందికి మాత్రమే. 1000 మందిలో ఒకరికి కానీ లేదా ఇద్దరు కానీ అట్లా రావచ్చు. మిగతా వాళ్ళందరికీ ఇది సేఫ్ వ్యాక్సిన్. ప్రతిసారి మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చిన్నారులకు 6వ వారంలోను, 10వ వారంలోను, 14వ వారంలోను, అలాగే 9 నుంచి 18 వారాల్లోనూ మనం ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరుగుతుంటుంది. ఇవి పోలియో డ్రాప్సే కాకుండా ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కూడా మనం వేస్తాం. ఇన్ని వేసినప్పటికీ ఎందుకు మళ్ళీ తరచుగా ఈ పోలియో డ్రాప్స్ ఇస్తున్నామంటే మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ పోలియో అనేది ఎలిమినేషన్ స్టేజ్లోకి వచ్చేసింది. ఎక్కడ కేసులు లేవు. పక్కనే ఉన్న మన పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో కేసులు నమోదయ్యాయి. వైల్డ్ పోలియో వైరస్ అక్కడ డిటెక్ట్ అయ్యింది. మనకు పక్కనే సమీపంలో ఉంది. ఎవరైనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళ ద్వారా పోలియో అనేది మనకు వస్తుందని ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ పర్పస్ మన భారతదేశ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వేయాలని నిర్ణయించింది. కాబట్టి జూన్ 28వ తారీఖు మరి 29, 30 3 రోజులు జరుగుతుంది. ఇది అందరూ కలిసికట్టుగా చేయాల్సిన పని. ప్రతి ఒక్కరూ మీరు అందరినీ ప్రోత్సహించి పోలియో చుక్కలు వేయించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్సో యుద్ధం పెరుగుతుంది. చాలా మంది అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బల్క్ ఆఫ్ ది పబ్లిక్ కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఇక్కడికి అంతా రావడం జరిగింది. అక్కడి నుండి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఈ రౌండ్లో స్పెషల్గా పోలియో ఇమ్యునైజేషన్, నేషనల్ ఇమ్యునైజేషన్ డేని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి సార్ అన్నట్లు అన్ని బూతులు పెట్టాము. వైల్స్ కూడా మనకు సఫిషియెంట్గా 2100 వైల్స్ మనకు వచ్చాయి. దాదాపుగా సఫిషియెంట్ వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ అందరినీ కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కూడా నిన్ననే పంపించడం జరిగింది. దానికి కావాల్సిన ఐఈసీ మెటీరియల్ కానీ ప్లస్ వైల్స్ కానీ అన్నింటినీ కూడా అందరికీ మేము పంపించడం జరిగింది. దానికి అవసరమైనటువంటి మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో, రూట్ వ్యాక్సినేటర్స్ ట్రైనింగ్ కానీ లేకపోతే రూట్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ కానీ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ జరగడం జరిగింది. జిల్లా లెవెల్లో గౌరవ మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా మేము కండక్ట్ చేశాము. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలుపుకొని. సో ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఎక్కడ అపోహలు లేకుండా
ఈసారి ఈ ఎన్ఐడి జూన్లో పెట్టే ఈ ఎన్ఐడి 2026 పల్స్ పోల్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈ పాత్రికేయులకు నేను చెప్పడం ఏమంటే మీడియాలో దీన్ని విస్తృతంగా ఆల్రెడీ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా కూడా దీన్ని మేము వైడ్ స్ప్రెడ్గా ఈసారి చేశాము. బిల్ బోర్డ్స్ మాకు నిన్ననే పర్మిషన్ కూడా వచ్చింది, అవి కూడా రెడీ చేస్తున్నాము. పెద్ద పెద్ద సెంటర్స్లో దాదాపు ఒక 6 నుండి 7 బిల్ బోర్డ్స్ కూడా ఈరోజు ఈవినింగ్ అయిపోతే రేపటి లోపల మేము పెట్టడం కూడా జరుగుతుంది. నేటి పరిస్థితుల్లో విద్యార్థులు, యువత తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్న తరుణంలో విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ తెలిపారు. కడప నగరం రవీంద్రనగర్లోని రాజ్ కళ్యాణ్ మండపంలో గల కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆదేశం మేరకు ఛాత్రోంకి గూంజ్ విద్యార్థుల గళం పేరుతో రాజకీయాలు, పార్టీలు, ఎన్నికలకు అతీతంగా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా విద్యార్థులతో చర్చించడం జరిగిందని, విద్యా వ్యవస్థ లోపాలకు ఆయన పరిష్కారాలు చూపారన్నారు. ప్రతి ఏడాది వైద్య కళాశాలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించే నీట్ పరీక్ష ఫీజు ద్వారానే ప్రభుత్వానికి 1,32,000 కోట్లు చేరుతోందన్నారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టినా పరీక్ష పేపర్ లీక్ అవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అలాగే ఆర్ఆర్బీ, యూపీఎస్సీ ఇతర ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల ద్వారా ఫీజు కింద ప్రతి ఏడాది 3,50,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు అనేక కష్టాలు పడి ఫీజు రూపంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో చెల్లిస్తున్న తరుణంలో 10ల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు ఎంపిక అవుతున్నారన్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న ప్రతి 100 మందిలో కేవలం 20 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఇలాంటి తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేవలం డాక్టర్, ఇంజనీర్ అనే వృత్తులతో పాటు విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని గ్రహించాలన్నారు. ఈ మేరకు పిల్లలకు తమ ఆలోచన మేరకు ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. అందరికీ నమస్కారాలు. ఛాత్రోంకి గూంజ్ అనే ఈ కార్యక్రమము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వారు కడప నగర కాంగ్రెస్ కమిటీకి చేయమని, అంటే నన్ను సయ్యద్ గౌస్ పీర్ గారికి, ప్రెసిడెంట్ గారికి చేయమని చెప్పడం ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు రాజ్ ఫంక్షన్ హాల్ రవీంద్రనగర్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పొలిటికల్ అజెండా లేకుండా కేవలం పిల్లల శ్రేయస్సు కొరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ కార్యక్రమంలో ఎక్కడే కానీ ఏ పార్టీ పేరు ఎత్తడం జరగలేదు, ప్రభుత్వం పేరు ఎత్తడం జరగలేదు, ఎలక్షన్ అనే పదం కూడా వాడడం జరగలేదు. ఈ కార్యక్రమంలో కేవలము పిల్లలను ఉద్దేశించి ఏం చెప్పడం జరిగిందంటే, రాహుల్ గాంధీ కోటాలో వెళ్ళినప్పుడు రాజస్థాన్లో వాళ్ళ ఆవేదనను తెలుసుకొని, అదేవిధంగా భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన విద్యా వ్యవస్థను గురించి తెలుసుకున్న నిజాలను బయటపెట్టి దీనికి మార్గాలు ఏంటి, ఈ విద్యా వ్యవస్థ మన భారతదేశ విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అనేది చివరిగా ఆ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేము కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఈరోజు దాదాపు 300 మంది విద్యార్థులు, ఇంటలెక్చువల్స్ మరియు మా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏం చెప్పడం జరిగిందంటే, ఈరోజు మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, ఒక నీట్ ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకుంటే నీట్ ఎగ్జామ్కు భారతదేశానికి తల్లిదండ్రుల ద్వారా వెళ్తున్న సొమ్ము దాదాపు 1,32,000 కోట్లు. అదేవిధంగా మనం చూసినట్టయితే మన దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్కు ఇస్తున్న బడ్జెట్ కూడా 1,40,000 కోట్లు. అంటే కేవలం నీట్ ఎగ్జామ్కి వచ్చే ఫీజు మాత్రమే ఈ దాదాపు అంత మొత్తము ఈ ఒక సంవత్సరం మొత్తము మన దేశ ఉద్యోగ వ్యవస్థను నడుపుతుందన్నమాట. అంటే ఇక చాలా ఎక్స్పెన్సివ్గా ఇది కనబడుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, ఆర్ఆర్బి కానీ, అదేవిధంగా ఐఐటి, యూపీఎస్సి, నీట్ ఇవన్నీ చూసినట్టయితే ఈ 5 ఎగ్జామ్స్ ద్వారా 3,50,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు వాళ్ళ కష్టాజీతము ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ ద్వారా అందిస్తే ఆ సొమ్ము మొత్తము 4-5 మినిస్టర్స్కు పంచే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. మదర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ మరియు మదర్ అండ్ చైల్డ్ హెల్త్, ఈ విధంగా ఇంత డిపార్ట్మెంట్కి వెళ్ళినంత డబ్బు తల్లిదండ్రులతో వెళ్తుంది. అంటే ఎంత ఖర్చుతో కూర్చుకున్న విషయం ఇది. తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలా,
అంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ డబ్బు తల్లిదండ్రులు ఈ వ్యయము వాళ్ళ లోన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో అమ్మో కుదవబెట్టు ఎగ్జామ్స్ రాయిస్తే పేపర్ లీక్ అవ్వడం వల్ల చివరికి ఏమవుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది విద్యార్థులు. ఈ వ్యవస్థలో లోపం ఉంది. దాదాపు 3,000 మందిని ఎగ్జాంపుల్గా తీసుకొని దాంట్లో దాదాపు 40-50 మంది మాత్రమే యూపీఎస్సీ, నీట్, ఆర్ఆర్బి మిగతా దాంట్లో గట్టెక్కితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఈరోజు భారతదేశంలో ప్రతి 100 మంది ఇంజనీర్లు పాస్ అయితే 20 మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. 20 మంది మిగిలిన 80 మంది పరిస్థితి ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ రైట్ చేయడం జరిగింది. ఎంచుకున్న తర్వాత దానికి అవకాశాలు కూడా వ్యవస్థలో ఉండాలి. ఏ నగరంలో వాళ్ళు ఉన్నారు, ఏ పట్టణంలో ఉన్నారు, ఆ అవకాశాలను కూడా ఈ విద్యా వ్యవస్థ ఇవ్వాలా. మూడవది, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి పేదవారైనా ఎవరైనా ఈ అవకాశాలను ఉపయోగించుకునే విధంగా తక్కువ ఖర్చుతో ఈ విద్యా వ్యవస్థ ఉండాలనేదే ఈ రాహుల్ గాంధీ యొక్క ఈ మిషన్, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలనేదే ముఖ్య ఉద్దేశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు ఇంకా కార్యకర్తలు తెలిపారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ డీఎస్పీ మురళీ నాయక్ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నానాజీ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, అసభ్యకరంగా ఉన్నాయని, రాజకీయ మర్యాదలను దాటి వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడారని వారు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పై అధికారులకు పంపించి దీని మీద ఏ యాక్షన్ తీసుకోవాలా, ఏ ప్రొవిజన్ కింద ఇది నేరం వస్తుందో ఇవన్నీ కులపురుషంగా చర్చించి పై అధికారులకు తెలియజేసి ఏ యాక్షన్ తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని చెప్పి మాట్లాడి పులివెందుల మున్సిపాలిటీలోని సబ్ డివిజనల్ డిఎస్పీ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున వివిధ కేడర్లకు సంబంధించిన లీడర్లు అందరము వచ్చి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, మా ప్రియతమ నాయకుడు, రాష్ట్ర లీడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని వాడు వీడిని సంబోధిస్తూ, నువ్వు కడప జిల్లా ఇడిచి పులివెందుల నుంచి నువ్వు కాకినాడ మా జిల్లాలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి దమ్ముందా, చేయగలుగుతావా అని చెప్పేసి విమర్శించడం జరిగింది. పంతం నానాజీ గారు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లా కాదు, ఒక స్టేట్ కాదు, యావత్ ఢిల్లీనే ఎదిరించిన ఘనత ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడలేదా? మీకు గుర్తు లేదా? ఖబర్దార్ చూసుకోండి. ఎప్పుడైనా కానీ ఏ వార్డు, ఏ సంబంధము, ఏ నియోజకవర్గం అక్కడ లీడర్లే ఉంటారు. కానీ ఈయన స్టేట్ లీడర్ కాదు, ఢిల్లీ స్థాయి లీడర్. జగన్ రెడ్డిని మాట్లాడే అర్హత మీకు కానీ, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ, లీడర్లు కానీ ఎవరికి లేదు. మీరు నీతి నిజాయితీగా గెలిచి ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలిచిన వ్యక్తులు మీరా ఈ పొద్దు మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం? దయవుంచి మీరు పార్టీలకు అతీతంగా ఏదైనా కానీ ప్రజలకు మంచి చేసి ఉంటే, ప్రజల దగ్గర మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీ 6 వాగ్దానాలు నెరవేర్చింటే మీరు దమ్ముంటే చెప్పుకోండి, మేము ఈ వాగ్దానం నెరవేర్చినాం, ప్రజలకు ఈ హామీలు ఇచ్చినాం, ఇవి నెరవేర్చినామని. అవి తప్ప వ్యక్తిగత విషయాలకు, వ్యక్తిగత విమర్శలకు పోవడం మంచి పద్ధతి కాదు. ఆల్రెడీగా స్టేట్ వైడ్ పాలసీతో మేము కూడా పులివెందులలో ఆయన మీద డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తిగా ఇలాంటి మరి ఇంకొక రోజు జరగకోకుండా వేరే ఇతర వాళ్ళు మా పార్టీ లీడర్లను కానీ, మా పార్టీ క్యాడర్ సంబంధించిన కానీ విమర్శించుకోకుండా, మాట్లాడుకోకుండా ప్రజలకు మంచి చేసే విధంగా మీరు నడుచుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా పులివెందుల తాలూకాలో లింగాల మండలంలో లోపట్టంతులో అపశోభం ఎరగని పసిబిడ్డను నీళ్ల తొట్టిలో వేసి చంపడం జరిగింది. ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం.
కుటుంబ ప్రభుత్వంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. దయవుంచి లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ తెచ్చి ఇలాంటి విషయాలు జరగకపోకుండా అలాంటి చిన్న పసిబిడ్డల మీద అఘాయిత్యం చేసి చంపడం చాలా దారుణమైన విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవతల వ్యక్తులు ఎలాంటి పార్టీకి సంబంధించిన సరే ఎలాంటి వారైనా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఏదైనా కానీ ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళ పెద్దలు చూసుకోవాలి, కానీ పసిబిడ్డల జోలికి పోవడం చాలా దారుణమైన విషయం, చాలా అరాచకమైన విషయం. దీన్ని యావత్ అందరూ కూడా ఖండించి ఆ కుటుంబానికి, అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఎవరైతే దీంట్లో పాల్పడి ఆ అమ్మాయిని మరణానికి కారకులైతే వాళ్లకు చట్టం పరిధిలో తగిన శిక్ష పడాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం తక్కువగా నమోదు కావడం వెనుక ఉన్న అంతరం ఏమిటో వెల్లడించాలి. బిఎల్ఓల నిర్లక్ష్యంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు చిన్నారులకు పోలియో చుక్కల మందును తప్పక వేయించాలి. ప్రజలకు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు పిలుపు. విద్యార్థులు, యువత తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్న తరుణంలో విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.